లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అండి. ఈ అవార్డ్ ఎవరు తీసుకోబోతున్నారు, ఎవరు గ్రహించబోతున్నారంటే, ఎవరు స్వీకరించబోతున్నారంటే మాటల్లో నేను చెప్పలేనండి ఆ మహానుభావుడి గురించి. ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తే మనల్ని మనం చూసుకుంటామండి. ఈరోజు ఆయనకి సత్కారం అంటే మన తెలుగు వారందరికీ సత్కారం జరిగినట్టే. ఆయన గీతల్లో మనిషి జీవన రాతలుంటాయండి, రమణీయ రామాయణ పూతలున్నాయి. ఆయన గీతల్లో తెలుగు లోగిళ్ళ స్థితిగతులున్నాయి, తెలుగు భాష పదగతులున్నాయి. ఆయన అనుబంధాలకు బానిస, స్నేహానికి తిరుగులేని బాదుష, బహుముఖ ప్రజ్ఞకు నిలువెత్తు రూపు, తెలుగువారి మనోఫలకంపై చెరగని సంతకం మా బాపు. తెలుగుదనానికి నిలువెత్తు ధనం, తెలుగు సినిమాకి ఇంధనం మా బాపు. బాపు గారిని సంతోషంగా, సగర్వంగా, సగౌరవంగా, సవినయంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నామండి. వారి వెంట ఒక్క అడుగు నడిచినా వారి జీవితం ధన్యం అవుతుందండి. అంతటి చరిత్ర సృష్టించినటువంటి మహానుభావులు వీరు. బాపు గారి గురించి మన మనసులోని మాట సాయి కుమార్ గారి నోట. సంతోషంగా సమర్పిస్తున్న సన్మాన పత్రం. బాపు, నేను వెంకట్రావుని. పైకి చూడకు, లోపలికి చూసుకో, అది నీ లోపల నుంచి. మరే అందరికీ పైకి వెళ్ళిపోయాను కానీ నిన్ను వదిలి ఎలా వెళ్తాను? మొన్న మధ్య సురేష్ ఫోన్ చేసి, మన సంతోషం సురేష్, భరణీకేలే, మన తనికెళ్ళ భరణీకి నీ మీద సన్మాన పత్రం రాయమన్నట్ట. మనలో మన మాట, నీ మీద భరణీలు బంగారయ్యలు ఎలా రాయగలరోయ్ అంచేత గబుక్కుని భరణీ కల్లోకి వెళ్ళా. లేచి తెల్లబోయాడు. ఏంటి మా బాపు మీద రాస్తున్నావట అన్న. మా బాపు ఏమిటండి, మన బాపు కదా అన్నాడు. అదే లేవయ్యా, ఒరిజినల్గా మా బాపు, మళ్ళీ మాట్లాడితే నా బాపు, మీ అందరికీ కొంచెం ఇచ్చాను అన్నాను. అలాగే కానివ్వండి, ఏంటి సెలవు అన్నాడు. సన్మాన పత్రం నేను రాస్తాను అన్నాను. అంతకంటే అదృష్టం ఏముంది అని దండం పెట్టి ముసుగు కప్పుకుని 3 అంకె వేశాడు. అలా కాదయ్యా, నేను ఇప్పుడు అక్కడ లేను కదా, ఈ స్వర్గంలో పేపర్లు పెన్లు దొరకవు, అంచేత నేను చెప్తాను, నువ్వు రాయి. మరో విషయం ఏమిటంటే, నేను రాస్తే కనబడదు, అది సీక్రెట్, అది నువ్వు మనసులో ఉంచుకో, ధన్యోస్మి అన్నాడు. బాపు, నీ గురించి ఏం రాయనోయ్, మన ఇద్దరిలోనూ నువ్వు గొప్పడు అంటే నువ్వు ఒప్పుకోవు, నేను గొప్ప అంటే నేను ఒప్పుకోను. ఇద్దరం గొప్పవాళ్ళం అంటే తెలుగు వాళ్ళు కొందరు ఒప్పుకోరు. నువ్వు 0వా, నేను 1 నుంచి 9నా, ఏమీ బేహాద్బి. 0 అంటే పూర్ణం, పూర్ణం మదహ పూర్ణమిదం, 0గా మిగలడం కన్నా సుందరమైన బతుకుందటోయ్. బాపు, వెనకటికి భగవద్గీతలో అర్జునుడు నేను యుద్ధం చేయని మొర్రో అని చతికిలబడితే, బావా నువ్వు చంపాల్సిన వాళ్ళందరినీ నేను ఎప్పుడో చంపేశాను, నువ్వు ఊరికే బాణం పట్టుకుని యాక్ట్ చేయి చాలు అన్నట్టు శ్రీకృష్ణుడు. అలాగ నా రాతల్ని నీ గీతలతో చలామణి చేసేసావు. నువ్వేం మామూలు రచయితివా? మబ్బు, వాన, మల్లెవాసన, లక్ష్మీనారాయణ రాయలేదు? పాపి కొండలకి నువ్వు పూసిన పారాణి, గోదావరిలో నువ్వు చిలికిన వెన్నెల, మెంతావకాయ నంచుకుని మనం తాగిన తరవాణి, పంటు మీద మన వంటలు గుర్తొస్తున్నాయో. నా కష్టం వచ్చినప్పుడు నువ్వు అన్నమాట నేను మర్చిపోతానా? ఇన్నాళ్ళు పక్కనెట్టుకున్నాను, ఇహనిచ్చి నెత్తినెట్టుకుంటాననలేదు. నేను నీకు అమ్మలాంటి వాణ్ణా? నీకేం కావాలన్నా నీకన్నా ముందు నాకు తెలుస్తుందా? అంటే నేను రమణమ్మనా? మా బాపే. సౌత్లో వెంకట్రమణ అంటే నార్త్లో లక్ష్మీనారాయణుడే కదా, మన ఇద్దరం ఒకటే కదా. నీ జీవన సాఫల్య పురస్కారం నాదే కదా. చాలా సంతోషంగా ఉంది. నీ వెంకట్రావు, ముళ్ళపూడి వెంకట్రమణ అన్నట్టు నేను లేకుండా చూసి పద్మశ్రీలు గట్రా ఇయ్యలేదు కదా. ఆహా, డౌట్ వచ్చింది. ఇది నిజంగా భరణీ గారి కలంలోకి రమణ గారు ఆవహించి, నిజంగా ఈరోజు రమణ గారు ఉన్నట్టే ఉంది. సో రమణ గారి మాటల్ని ఈరోజు ఆయన ఆత్మ నివేదనగా బాపు గారికి సమర్పిస్తున్న సన్మాన పత్రం. సంతోషం. ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ గారు మెమోంటోని అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ డాక్టర్ జి రామనాయుడు గారు శాలువా కప్పి వారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం అండి.
సన్మాన పత్రాన్ని అందజేయవలసిందిగా మూవీ మొగల్ డాక్టర్ డి రామనాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. బాపు రమణరహిత బాపుని మనం ఊహించుకోలేం, కానీ ఆ రమణ గారిని బాపు గారు చేసినటువంటి నెక్స్ట్ సినిమా శ్రీరామరాజ్యంలో మనం కల్లారా చూడొచ్చండి. ఆయన మాటల్లోనే కాదు, ఆయన మూవీలో కూడా మనకు దర్శనం ఇస్తారు. సో వారి ఇద్దరి అనుబంధానికి గుర్తుగా మరొక అవార్డుని అనౌన్స్ చేస్తున్నా అండి. తెలుగింటి లోగిలలో ఓ కొంటె బుడుగు తన కలంతో కలకలం రేపాడు. కొంత కొంటెతనం, కాసింత గడుసుతనం, చిటికడి చిలిపితనం, చెంచాడు బెటకారం, అన్నీ సమపాళ్లలో కలగలిపిన తెలుగుతనం, మాటల తోటపాలి మనమున్నపూడి. ఈ అవార్డుకి అర్హులెవరో ముందుగా ఒక్కసారి ఏవి చూద్దామండి. అప్పటి వరకు వెండి తెర మీద బాంబులు మాత్రమే పేలేవి. స్వయంవరం చిత్రం నుంచి పంచ్ డైలాగులు పేలడం మొదలైంది. ఒక్కసారి సినిమా చూసిన వారు మళ్లీ మళ్లీ చూసేలా, మళ్లీ చూసిన వారు ఆ డైలాగులను ఎప్పటికీ గుర్తుంచుకుని నిత్య జీవితంలో సైతం ఉపయోగించేలా చేస్తున్న మాటల మాంత్రికుడే త్రివిక్రమ్. హలో, నేను బాజిరెడ్డిని చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కలిస్తే ఆయన కలిసినట్టేనా? జోకులు బాగా వేస్తావే. గన్ను కూడా బాగా కాలుస్తాను. స్వయంవరంతో రచయితగా మొదలైన త్రివిక్రమ్ ప్రస్థానం మెగాస్టార్ చిరంజీవి, యువ సామ్రాట్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర హీరోల చిత్రాలకు కూడా పంచ్ డైలాగులు అందించే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత దర్శకుడుగా చేసిన నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా చిత్రాలు ఆయన ప్రతిభకు నిలువెత్తు కొలమానంగా నిలిచాయి. ఇటీవలే దివికేగిన ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ స్మారక అవార్డుతో త్రివిక్రమ్ ని హర్షాతిరేకాలతో సత్కరిస్తోంది సంతోషం. మొట్టమొదటిసారిగా ముళ్లపూడి స్మారక అవార్డుని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి అందజేస్తున్నాం. బాపు గారి చేతుల మీదుగా ఈ అవార్డుని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం అండి త్రివిక్రమ్ గారిని. బాపు గారు మాట్లాడడానికంటే ముందు ఆ మహానుభావుడికి ఒక్కసారి మనసారా తెలుగు సినిమా ఇంత గొప్పదిగా ఎదగడానికి కారణభూతులైన వారికి మనం నిలబడి మన సంస్కారాన్ని చాటుకుందామండి. స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్. అందరూ ప్రతి ఒక్కరు నిల్చోవాలండి బాపు గారి కోసం. సినిమా ఉన్నంతకాలం, తెలుగు సినిమా ఉన్నంతకాలం ప్రతి ఒక్క ప్రేక్షకులు, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే పేరు, తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు బాపు. బాపు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నామండి. నమస్కారం అండి సభకి. డాక్టర్ డి రామనాయుడు గారు. అందరికీ నమస్కారం. బాపు గారిని గురించి చెప్పాలంటే చాలా ఉంది. మేము మద్రాసులో ఉన్నప్పటి నుంచి వారితో పరిచయం. వారు ఎప్పుడు బిజీగా ఉంటుండేవారు. నేను ఒకసారి అన్న కూడా అడిగాను వారిని, రమణ గారు వారు బాపు ఉన్నప్పుడు మన సురేష్ ప్రొడక్షన్స్కి ఒక పిక్చర్ చేయండి అని. తప్పకుండా చేద్దాం నాయుడు అని అన్నారు. కానీ ఎప్పుడు వారు షూటింగ్లో ఉంటానా, కుదరలేదు. నేను తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాను. మొదటి నుంచి వారికి ఇక ఒక పిక్చర్ కమిట్ అయిపోతే ఇక ఆ జాస్ తప్పితే వేరే జాస్ ఉండేది కాదు. రియల్లీ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ సైడ్ అండ్ దే లుక్ ఆఫ్టర్ ది సేఫ్టీ ఆఫ్ ది ప్రొడ్యూసర్. వారు ఇంకా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటామన్నాను. మంచి సినిమా ఊపిరి పోసుకోవడానికి కొన్ని అద్భుతాలు మన తెలుగు తెరపై కనిపించడానికి కారణభూతులైనటువంటి ఏడిది నాగేశ్వరరావు గారు, ప్రముఖ నిర్మాత, వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. బాపు గారికి ఈ రోజుని సన్మానించుకునే అదృష్టం నాకు కలిగిందంటే అది నా అదృష్టంగా దాన్ని భావిస్తున్నాను. ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. బాపు గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన కాగితం మీద గీసిన బొమ్మలు, తెర మీద గీసిన బొమ్మలే ఆయన గురించి మనకు చెబుతాయి.
ఒక వాల్మీకి, ఒక వేదవ్యాసుడు భారతాన్ని, రామాయణాన్ని రాశారు. ఆ కావ్యాన్ని మన కళ్ళకు కనిపెట్టి చూపించిన మహాకవి బాపు గారు తెరకి సంబంధించి. ఈరోజు నా చేతుల మీదుగా ఆయనకు అవార్డు ఇవ్వడం లైఫ్లో నేను చెప్పుకునే అదృష్టంగా భావిస్తున్నాను. నమస్తే. భైరవా, కమ్ముకుంటున్న ఈ కారు మబ్బులు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పని చెయ్యాలి. ఆ చుట్టుపక్కల నుంచి ఉన్న హీరోయిన్లు ఎంత సంసారపక్షంగా ఉన్నారు కొంతమంది. మరి